హాయ్ అండి, ఏ వండర్ఫుల్ వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఇక్కడ నేను ఒక ఆయిల్ చూపిస్తున్నాను. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు ఆముదం వేసుకోవాలి. ఆముదం కూడా కోకోనట్ ఆయిల్కి సరిపడితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి రేగే ఆకు వేసుకుంటున్నాను. రేగే ఆకు హెయిర్కి చాలా మంచిది, చాలామందికి తెలియదు. రేగే ఆకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మందారాకు, ఇది కూడా హెయిర్కి చాలా మంచిది. నెక్స్ట్ కరివేపాకు, ఇది అందరికీ తెలిసిందే, హెయిర్ బ్లాక్నెస్కి చాలా మంచిది. నెక్స్ట్ రోజ్ పెటల్స్, డ్రై రోజ్ పెటల్స్, ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా పనిచేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచివి. ఇది కొలాంజీ, ఇది హెయిర్ బ్లాక్నెస్కి చాలా అంటే చాలా పనిచేస్తుంది. హెయిర్ బ్లాక్నెస్కి నెక్స్ట్ ఎండిపోయిన మందార ఆకులు, మందార పూలు. ఇప్పుడు సరస్వతి ఆకు వేసుకున్నాను. సరస్వతి ఆకు కూడా చాలా పనిచేస్తుంది హెయిర్కి. ఒక 1 స్పూన్ చాలు, మనకి ఎంత అనిపిస్తే అంత వేసుకోవాలంటే. గొంటగలగంట ఆకు, ఇది చాలా అంటే చాలా మంచిది హెయిర్కి. ఇది ఊర్లలో దొరుకుతుంది, ఆకు దొరుకుతుంది, పౌడర్ కూడా దొరుకుతుంది. ఇది ఉసిరికాయ పౌడర్ అన్నమాట. ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు, పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఏది మనకి అవైలబుల్గా ఉంటే అది వేసుకుందాం. మనకి ఇంగ్రీడియంట్స్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి, ఎంత క్వాలిటీ కావాలంటే అంత వేసుకోవాలి, అది మన ఇష్టం. అది మన ఆయిల్, ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసుకునే దాన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్ పీల్స్ వేస్తున్నాను. ఇది కూడా హెయిర్కి చాలా మంచిది. ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం, అంటే అందులో ఉన్న అన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట ఆయిల్లోకి. అది చూడండి, నురుగు కూడా వస్తుంది. అది మొత్తం ఆ హీట్లో అందులో ఉన్న ప్రతి పోషకాలన్నీ రిలీజ్ అవుతుంది. అలా ఎంతసేపు కావాలంటే చాలాసేపు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే ఆయిల్ వస్తుంది. ఆయిల్ని హెయిర్కి ప్రతి పాయ తీసుకుంటూ హెయిర్కి బాగా పెట్టుకొని 10 minutes హెయిర్ మసాజ్ చేసుకోవాలి. అంతే. ఈ ఆయిల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.